ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా బాగున్నారా మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సిద్ధంగా ఉన్నారా మరి నిన్న వాక్యము మీరు విన్నారా మీకు దీవెనకరంగా ఉందా కొంతమంది మీరు మీ జవాబుని లేకపోతే మీ ఫీడ్బ్యాక్ని ఇచ్చారు దాన్ని బట్టి వందనములు మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతారో మనం చూద్దాం దయచేసి మీరందరూ రండి దేవుని వాక్యములో దేవుని సన్నిధిలో కూర్చోండి వాక్యం వినండి చివరి వరకు వినండి దైవ శిష్యులు పొందండి నా జీవితంలో నా నోట్లో సిగరెట్ కానీ లేకపోతే ఒక సారాయి కానీ బీర్ కానీ టేస్ట్ చేయకుండా లోకంలో ఉన్న స్నేహితులకి పాపానికి సినిమాలకి పెరగకుండా నా యవన వయసు అంతా నేను చాలా పరిశుద్ధంగా దేవుడి కోసం బతుకుతాను రోజు చూపించాడు దానికి కారణం ఏంటంటే చిన్న వయసులో నుంచి మొదటి లైన్లో కూర్చుంటానండి దేవుని వాక్యముని నాన్నగారు బోధిస్తున్నప్పుడు ఆ వాక్య సమయంలో కుడివైపు కానీ ఎడవైపు కానీ చూడను అర్థమైనా అర్థం కాకపోయినా నాన్నగారు స్టేజ్ వైపే ఆ సమయం అంతా ఆ గంట సేపు లేకపోతే ఆ గంటన్నర సేపు కూర్చుంటా నాకు అలా వాక్యం వినటం వల్ల నా యవన వయసులో నా యవన జీవితంలో పాపంలో పడకుండా అది ఎంతగా నన్ను బలపరిచిందంటే ఈ రోజుకి కూడా మధ్య వయసు వచ్చినప్పటికీ దేవుని వాక్యం నా హృదయంలో అది నాటుకుపోయింది కళ్ళు మూసుకుంటే ఆ ప్రసంగాలు ఒక బాలుడుగా ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు విన్న వాక్యాలు కూడా చాలా గుర్తున్నాయి దేవుని వాక్యము ఈరోజు మనుషులు వినటానికి ఇష్టపడతలేదు పాటలు వింటున్నారు పాడుతున్నారు ఆ పాటలు కూడా ఉద్రేకపూర్వకమైన పాటలే కానీ దేవుని సన్నిధిలో కూర్చొని తిముతుముగా దేవుని మాటలు విని దానిని మన హృదయంలో దాచిపెట్టుకొని దాని ప్రకారం మన బ్రతుకుని సరిచేసుకునేంత యోగ్యమైన స్థితి వేరేదేది లేదు ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ముఖ్యంగా సేవకులైనా సంఘ పెద్దలైన సంఘంలో ఉన్నవారు వాక్యానికి ముఖ్యత్వం ఇస్తలేదు దేవుని వాక్యం మనం ఎంతగా వింటామో అంతగా దేవుని కోసం మనం పవిత్రముగా జీవించగలుగుతాం మరి భక్త సింగ్ అయ్య గారు సంఘాల్లో హెబ్రోన్ సంఘాల్లో కనీసం వాక్యానికే వారు 3 గంటల సేపు చాలాసార్లు పొద్దుట మధ్యాహ్నం సాయంకాలం ఎక్కువ సమయం వాక్యానికి కేటాయిస్తారు ఎందుకంటే దేవుని వాక్యం మన జీవితంలో అది మనల్ని స్థిరులుగా మనల్ని విశ్వాసులుగా చేయగలిగింది కాబట్టి ఈ దేవుని వాక్యం మనం విందాము మీరు వినండి ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమం మీ దగ్గర తీసుకొస్తున్న ప్రతిదినం ఎన్నో పనులు ఉన్నప్పటికీ ఎంతో బాధ్యతలు ఉన్నప్పటికీ దేవుని సువార్త ప్రకటిస్తాం కంటే ముఖ్యమైనది వేరేది లేదని మీ దగ్గరికి దేవుని వాక్యం తీసుకొస్తున్నాం కాబట్టి వాక్యం వినండి చివరి వరకు వినండి 5 నిమిషాలు 10 నిమిషాలు వినేసి వెళ్ళిపోతున్నారు చివరి వరకు వినండి 5 నిమిషాలు 10 నిమిషాలు వింటే మీకేం అర్థమవుతుంది వాక్యం 5 మెతుకులు 10 మెతుకులు అన్నం తిన్నారనుకోండి ఏం బలం పొందుకుంటారు ఇక ఈరోజు చాలామంది క్రైస్తవులు నిరాశ కృంగుదల జీవన లేని స్థితి ఫలితం లేని స్థితి ఆశీర్వాదం లేని స్థితి సినిమావే కనీసం ఒక 2.5 గంటలు 3 గంటలు మీరు చూస్తున్నారు దేవుని వాక్యం వింటానికి కనీసం ఒక 20 నిమిషాలు కనీసం 30 నిమిషాలు లేకపోతే గంట సేపు అని వింటాను తప్పే ఉంది కాబట్టి వినండి తీరిగ్గా దేవా నువ్వు నాతో మాట్లాడు ఈ దాసుడైన నేను ఆలకిస్తున్నాను అని మీరు వాక్యముని విన్నప్పుడు దాంట్లో నుంచి అనేక విషయములు ప్రభు మీతో మాట్లాడతాడు మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో దేవుని వాక్యములు వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇలా ఆన్లైన్లో కలిపి కూర్చి మమ్మల్ని ఆన్లైన్లో కలిపి నీ వాక్యముని వినటానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనములు మమ్మల్ని నన్ను నీ సులుచోట మరుగుపరచు నీ అమూల్యమైన ముత్యముల కంటే విలువైన నీ మాటలు నా నోట్లో ఉంచు ఈ సమయంలో నువ్వు హెచ్చించబడు నువ్వు గణపరచబడు యేసునామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ మరి ఈరోజు 1 తిమోతి నిన్న మనము ద్రాక్షరసం గురించి చూసాము మరి ఈరోజు
సంఘములో ఎలాగ ప్రవర్తించాలి, సంఘములో ఉన్న నాయకులు ఎలా ఉండాలి, సంఘములో ఉన్న సంఘ పెద్దలు బాధ్యతలు ఏంటి అనే విషయాలు మనం ధ్యానిద్దాము. దయచేసి 1 తిమోతి 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి, 3వ వచనం చదవండి. నిజముగా అనాథులైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండిన ఎడల మీరు మొదట తమ ఇంటివారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చదవండి. అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలయందు ప్రార్థనలయందును రేయింబగలు నిలకడగా ఉండును. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఈలాగూ ఆజ్ఞాపించుము. ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. చాలండి. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట మీకు చెప్పాలి. విధవలు అంటే ఈరోజు ఎవరు విధవరాలు మనకు తెలియదు. భర్త చచ్చిపోయినప్పుడు మన భారతదేశ సాంప్రదాయం, చాలామంది భారతదేశ సాంప్రదాయం అంటారు. మంచిదే, మనందరం భారతీయులు. మొదట భారతదేశ సాంప్రదాయం ఏంటంటే విధవరాలకి, వినండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి, మీరు చదవండి, ఏమండి, చరిత్రని చదవండి, ధ్యానించండి, అర్థమవుతుంది. ఆమెకి గుండు కొట్టి తెల్లబట్టలు వేసి ఊరు బయట పెట్టాలి. అది భారతదేశ సాంప్రదాయం. ఎవరు తెలుసా? యూదుల సాంప్రదాయం కూడా ఇంచుమించు అంతే. వారిని వెలేసేవారు. విధవరాలైన వారిని సమాజంలో అనుమతించేవారు కాదు. ఆ దినమైన ఈ దినమైనా వారిని శపితమైన వారుగా చూసేవారు. వారిని విందులకు కానీ శుభకార్యములకు కానీ దీవెన కార్యాలకు కానీ పిలిచేవారు కాదు. వారిని దూరముగా చేసేవారు. ఈ రోజుల్లో ఏమండి, మన భారతదేశంలో భర్త చచ్చిపోయిన ఆమెను ఏం చేస్తారంటే బొట్టు తీసేసి గాజులు పలగొట్టి ఆమెని ఏమండి దూరంగా ఉంచుతుంటారు. కానీ ఈరోజు భర్త చచ్చిపోయిన బొట్లు పెట్టుకుంటున్నారు, భర్త చచ్చిపోయిన ఏమండి సమానంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరిష్టం, ఎవరి జీవితం, ఎవరన్నా అలా ఉండండి. కానీ ఆ దినాల్లో అలా ఉండటం కుదరదు. ఆ దినముల్లో ముఖ్యంగా పౌలు ఉన్న సమయముల్లో, తిమోతి ఉన్న సమయముల్లో విధవరాల్ని ఎంతో హీనంగా చూసేవారు. వారిని సమాజంలో పనిచేస్తానికి అనుమతించరు. వారు అందరితో కలిసి జీవిస్తానికి అనుమతించరు. వారిని వెలేసేవారు, వారిని ఒక హీనముగా చూసేవారు. మరి పూర్వ దినముల్లో ఈ ఎక్కువ వయసు వ్యత్యాసములు వివాహాలు చేస్తుంటారు. మనం యేసుప్రభు విషయంలో కూడా మనం అదే చూడగలుగుతున్నాం. ముఖ్యంగా మరియ విషయంలో మనం చూస్తున్నాం. మరియ వివాహం చేసుకున్నప్పుడు యోసేపుకి మరియకి ఎంతో వయసు వ్యత్యాసం ఉంది. అది పాత దినాల్లో ఓకే. కానీ వారిని ఒక వెలేయబడిన వారుగా, శపితమైన వారుగా, వారికి దిక్కులేని స్థితిలో వారు ఉంటే మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆ సమయంలో యుద్ధములు అధికమైన పురుషులు యుద్ధాలకు వెళ్ళి వారు మరణిస్తాం అనేది సర్వసాధారణం. సో భర్త చచ్చిపోయాక అలాంటి వారు ఇంటికి పరిమితం అవుతాం, వారికి ఉన్న బిడ్డల్ని పోషిస్తాం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే వారికి ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. మొదటగా వారు పొలంలో పనిచేసిన వారిని హేళంగా ఇచ్చేవారు, వారు ఒక నీచంగా చూసేవారు. పౌలు ఉన్న సమయంలో వీరి గురించి పౌలు ఎంతో అక్కర చూపిస్తూ మనం చూడగలుగుతున్నాం. యెరూషలేములో కరువు ఉన్నప్పుడు, యెరూషలేము ప్రాంతములో ఏమండి ఎంతోమంది క్రైస్తవులు, విశ్వాసులు ఆకలిగా ఉన్నప్పుడు పౌలు అనేక సంఘాల దగ్గర నుంచి ధనమును కూర్చుకుని వారికి అందజేస్తాము ఆహారం విధంగా. అది మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ సమయంలో వారు విధవరాల విషయం మనం చూడగలుగుతున్నాం. స్టెఫెను ఏమండి, మీరు గుర్తుంటే అపోస్తలుల గ్రంథం 6వ అధ్యాయాన్ని మనం చూస్తాం.
వారికి గ్రీకు వారికి ఇబ్రియులు వారికి పంచే ఆహారం పంచే విషయంలో వారికి గొడవ వచ్చినప్పుడు దేవుని ఆత్మ ద్వారంగా ఎన్నుకున్న 7 మందిలో స్టెఫెన్ ఒకడు. కానీ స్టెఫెన్ అన్నం పంచాల్సిన వ్యక్తి దేవుని వాక్యంను ప్రకటించడం వల్ల తన రాళ్ళు వేసి కొట్టబడతాం మనం చూడగలుగుతున్నాం. కానీ సంఘం అనేది ఈరోజు సంఘము ఎవరు సంఘం? సంఘములో వస్తున్న ధనం ఏమవుతుంది? సంఘములో వచ్చే ధనము ఎలాగా మనం ఖర్చు పెడుతున్నాం అని మనం చూసినప్పుడైతే ఈరోజు ఎవరికి ఇష్టమైనట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటాం మనం చూస్తున్నాం. ముఖ్యంగా స్థానికమైన సంఘాలు అవనివ్వండి, లేకపోతే ఏమైనా ఇండిపెండెంట్ చర్చెస్ అవనివ్వండి, ఈరోజు వచ్చే ధనము ఎట్లా ఖర్చు పెడుతున్నాం అనేది ఒక లెక్క లేకుండా మనం చూస్తున్నాం. చూడండి, సంఘము దేవునిది, యజమాను దేవుడే కాదంటే, కానీ దానికి ఒక నియమం ఉంది, ఒక పద్ధతి ఉంది. వచ్చే కానుకలు ఎలా ఖర్చు పెట్టబడాలి అనేది ఒక పద్ధతి దేవుని వాక్యములో పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే తిమోతి ఎఫెసీ ప్రాంతంలో సంఘాన్ని స్థిరపరుస్తున్నాడు. ముందున్న అధ్యాయాల్లో మనం చూస్తున్నాం పెద్దల్ని, డెకన్స్ కాపర్లని. తిమోతి అక్కడే చర్చి కట్టుకొని అక్కడే ఉండటం కాదు, తను ఒక చర్చిని ప్లాన్ చేస్తున్నాడు, ఆ చర్చిని ఒక ఆర్గనైజ్ చేస్తున్నాడు. వచ్చిన ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించే విషయాల్లో పౌలు తిమోతికి కొన్ని విషయాలు చెప్తున్నాడు. ముఖ్యంగా విధవరాల్ని మీరు గుర్తు చేసుకోండి, వాటిని జ్ఞాపకం చేసుకోండి. పౌలు చరిత్ర చెప్తుంది, తన భార్య ఉన్నది, చనిపోయిందో లేకపోతే తన విధవరాలు అనే విధవుడు ఈజ్ విడో అనేది చరిత్ర బయలుపరుస్తుంది అనేది చాలామంది థియాలజియన్స్ ఆ అంశానికి ఒప్పుకుంటారు. సో పౌలు ఎక్కువగా మనం చూసినట్లయితే ఆ విషయాల్లో చాలా చక్కగా మాట్లాడుతున్నట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. తను విధవలుగా ఉన్నవారిని, బలహీనమైన వారిని, సంఘము వారిని పోషించాలి. సంఘము వారిని గుర్తు చేసి వారికి ఒక బేసిక్ నీడ్స్ వారి అవసరతలు ఏమంటే, మానవ అవసరాలు ఏంటంటే ఆహారం, ఉండటానికి స్థలము, వేసుకుంటానికి బట్టలు. ఇది బేసిక్ హ్యూమన్కి, మనిషిని పుట్టాక వాడికి ఉండాల్సిన ఒక బేసిక్ రైట్. ఈ అవసరతలు వారికి మనము ఇవ్వాలి అని పౌలు తిమోతికి బయలుపరుస్తున్నాడు. చెప్తూ ఏమన్నాడంటే, విధవరాలైన వారు మొదటగా దేవునికి భయపడేవారుగా ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తి తను కష్టపడి పని చేస్తాడండి. ఆ రోజుల్లో చూసినట్టు ముఖ్యంగా సంఘముల సమస్య ఏంటంటే, చాలామంది విధవరాళ్ళు వారికి ఉన్న పిల్లలు, వారి సంతతి అందరిని కలుపుకొని సంఘం మీద పెట్టినప్పుడు సంఘముకి అది భారమైపోతాం. ఆ రోజు పౌలు అది గమనించాడు. చూడండి, సంఘము ఈ లోకరీత్యన ప్రభుత్వం లాంటివి కావు. సంఘము ఎక్కడ పన్ను కలెక్ట్ చేస్తాం, లేకపోతే ఫండ్స్ రైజ్ చేస్తాం, ఎంత ఫండ్స్ ఉంటే మన ఇంట్లో ఒక 10 మంది భోజనం చేస్తే బోల్డ్ డబ్బులు అవుతాయి. అలాగా ఒక సమాజంలో కనీసం ఒక 100 కుటుంబాలు, లేకపోతే ఒక 50 కుటుంబాలు, ఒక 10 కుటుంబాలు మనం పోషించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజుల్లో ఎఫెసీ సంఘాలు కూడా చిన్న సంఘాలే, ఇంటి సంఘాలు. కానీ ఈ సంఘాలతో పాటు ఇలా విధవరాలని, బలహీనమైన వారికి ఆర్థికంగా శారీరక అవసరతలు వారికి తీర్చాల్సి వచ్చినప్పుడు అది చాలా భారముగా ఉంటాము పౌలు గుర్తు చేసుకున్నాడు. అందుకే పౌలు ఏమంటాడంటే, యవనస్తులైన వారు, లేకపోతే ముఖ్యంగా పిల్లలు ఉన్నవారు, మనవరాలు ఉన్నవారు, వాళ్ళు మొదటిగా వారి కుటుంబాన్ని వారు చూసుకోవాలి. ఈరోజు మన దేశంలో ముఖ్యంగా ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగం లేకపోతే, ఉద్యోగం లేని వారికి పెన్షన్ ఇస్తున్నారు, వృద్ధులకి పెన్షన్ ఇస్తున్నారు. మంచిదే. మా చెన్నై ప్రాంతంలో కూడా అలా ఇచ్చారు. పిల్లడు పుడితే డబ్బులు ఇచ్చేవారు, పాస్ అవుతే డబ్బులు ఇస్తున్నారు. అది మంచిదే, ఇవ్వచ్చు డబ్బులు. కానీ మనుషుడికి ఎంత డబ్బులు ఇస్తే సరిపోతుంది? మనుషుడికి డబ్బు ముఖ్యమా, ఉద్యోగం ముఖ్యమా? మనము ఒక 1000 రూపాయలు, ఒక 200 రూపాయలు, లేకపోతే ఒక 2000 రూపాయలు మనం ఇస్తాం వల్ల ఆ వ్యక్తి అవసరతను తీరుతాయా? ఈరోజు చాలామంది గమనిస్తలేదు ఏంటంటే, ముఖ్యంగా యవనస్తులు ఈరోజు ఇష్టపడతలేదండి. అది చాలా భయంకరం. అది వారు ఉద్యోగం చేయాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి,
ఒక కుమారుడు 20 సంవత్సరాలు వచ్చినాక, ఒక కుమార్తె 20 సంవత్సరాలు వచ్చాక ఇంకా ఇంట్లో కూర్చొని కాలేజీకి వెళ్ళి ఆ 3 గంటల సేపు 4 గంటల సేపు చదువుకునే చదువుకి మిగిలిన సమయం అంతా ఏం చేస్తారు చెప్పండి? ఏమంటే పార్ట్ టైం జాబ్కి వెళ్ళాలి, నేను నా సొంత అవసరతలు నేను తీర్చుకోవాలి అని ఆశ వాంఛ లేని వారుగా ఉన్నారు. ఈరోజు కాదు, ఆ రోజు అలాగే ఉన్నారు మనుషులు. ఆ 20 సంవత్సరాలప్పుడు 2 పిల్లలు 3 పిల్లలు ఆ విధవరాలు అయిపోయాక వారు సంఘం మీద భారం పడినప్పుడు పౌలు అలాంటి వారిని చెప్తున్నాడు ఏంటంటే, మీరు మొదటగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటే మీరు దేవుని ప్రేమించేవారు అయిన ఏమంటే రిలీజియన్ ఏమంటే మతంని ముందు ప్రాక్టీస్లో పెట్టండి. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు బైబిల్ చదువుతున్నాం, ఎందుకు మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం? మనం చురుకైన వారుగా ఉండాలి, మనము మేలైన వారుగా ఉండాలి, మనము దీవెనకరమైన వారుగా ఉండాలి, మనము ఏమైనా కష్టపడి పనిచేసేవారుగా ఉండాలి అని పౌలు అక్కడున్న వారికి రాస్తున్నట్టు మనం చూడగలుగుతాం. మొదట మీ కుటుంబస్తుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మన దేశంలో ఈ చెడ్డ అలవాటు ఏంటంటే అండి, మరి ఇప్పుడు కాదులే, ఇప్పుడు మారుతుంది. ఒకప్పుడు ఆ వివాహం అయ్యాక ఆ స్త్రీ తన భర్త ఆదాయం మీద ఆధారపడుతుంటారు. మరి ఆ సహోదరులు కూడా పాత రోజుల్లో 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు వారు కానీ మరి ఆయన తీసుకొచ్చే జీతాన్ని ఇంట్లో మేనేజ్ చేస్తే చాలా పెద్ద విషయం, అది ఉంటా అసహజం. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఇంత చదువుకుని ఉద్యోగానికి వెళ్ళాలి, నేను వ్యక్తిగతంగా సంపాదించాలి, నా కుటుంబముని నడిపించాలి, అది సహోదరులైనా ఇద్దరైనా అనే మనస్తత్వం లేనట్టు మనం చూస్తున్నామండి. చాలాసార్లు ఆ సహోదరి కష్టపడి పని చేస్తుంటే ఆ సహోదరు ఇంట్లో కూర్చొని భోజనం చేస్తుంటాడు. ఆ సహోదరు కష్టపడి పని చేస్తుంటే ఆ సహోదరి పొద్దున్న నుంచి చాలా విషయాలు ఏమండి సమయాన్ని వ్యర్థం చేస్తుంటున్నారు. ఇది పురుషులు స్త్రీకనే కాదు, ఈ రోజుల్లో సంసారం వాళ్ళు కట్టబడాలంటే ఏమండి ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఆ కుటుంబము కట్టబడటానికి అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇది అమెరికా కల్చర్ లాగా అయిపోయింది మన భారతదేశం. ప్రతి ఒక్కరికి ఐఫోన్ కావాలి, ప్రతి ఒక్కరికి ఏంటి కావాలి, మంచి కంఫర్టబుల్ లైఫ్ కావాలి, మంచి బాగా ఉన్నతమైన స్కూల్లో జాయిన్ చేయాలి, అన్ని ఆశలు ఉన్నతంగా ఉన్నాయి. కానీ దాని తగ్గట్టు ఆదాయం కావాలంటే ఏం చేయాలి? ఇద్దరు పని చేస్తేనే వస్తాయి. ఎవరు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదవాలనుకుంటలేరు కదా, గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, నా పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి అనుకుంటున్నారు. మరి అలాంటి ఆశలు ఉన్నప్పుడు కుటుంబంలో ఇద్దరు పనిచేస్తున్నాయి కదా, అది అవుతుంది. ఈరోజు ఈ ఈ ఈ ప్రస్తుత సమాజంలో చాలామంది కుటుంబంలో అప్పులు, భయంకరమైన అప్పులు. ఆ భర్త జీతం లేకపోతే ఆ భార్య జీతం సరిపోదు, ఆ జీతం సరిపోలేదని అప్పులు చేస్తాం, మళ్ళీ అప్పులకి వడ్డీ కట్టుకుంటాం. చూడండి, ఈ అప్పుతో కుటుంబం నడిపించేవారు నేను ఖచ్చితంగా చెప్తానండి, అలాంటి వారు దయచేసి మీకు కుదిరిన ఉద్యోగం మీరు చెయ్యండి. ఎవరైనా సరే, పురుషులైనా స్త్రీలైనా యవనస్తులైన పిల్లలైనా తప్పేమి లేదు. తప్పేముంది? ఏమైపోతారు? నీ పిల్లలు కరిగిపోతారు ఏంటి? 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన పిల్లలు, మేషాల గెడాలు వచ్చిన పిల్లలు ఇంకా ఇంట్లో కూర్చొని 3 పూటలు ఎందుకు అన్నం పెడతావు నువ్వు? ఇప్పుడు అలాంటి వాళ్ళు చదువుకుని డిగ్రీ చేయమి ఎంతమంది డిగ్రీలు ఉన్నారండి, ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రాబోయే రోజుల్లో ఈ డిగ్రీలు విలువే ఉండదు. ఎవరికి జ్ఞానం ఉందో, ఎవరికి కెపాసిటీ ఉందో, ఎవరికి తెలివి ఉందో వాడికి ఉద్యోగాలు. ఒకప్పుడు డిగ్రీలు, ఒకప్పుడు పేరు ప్రకారం నేను BA చదివాను, నేను MA చేశాను పెట్టి చెప్పుకునేవారు. ఈరోజు డిగ్రీలకి ఏం విలువ ఉందండి? దేవుని బిడలమైన మనము కష్టపడి పని చేయాలి. ఎవరు సంపాదన వారు సంపాదించాలి. ఇంట్లో ఒక 5 మంది ఉంటే 5 మంది వెళ్ళి సంపాదించినప్పుడే ఆ ఇంట్లో ఉన్న తండ్రి కానీ తల్లి కానీ ఆ ఇంట్లో ఉన్న బాధ్యతలు భారాన్ని వారు ఆ భారం వారి మీదనే తగ్గుతుందండి. చాలాసార్లు నేను చూసాను, చాలా కుటుంబాలు, కొన్ని 100 కుటుంబాలను చూశాను. ఆ తండ్రి పాపం కష్టపడి పని చేస్తారు, రాత్రులు పగలు పని చేస్తారు. ఆ పిల్లలేమో, యమన బిడ్డలేమో ఆ బైకులు కొనుక్కొని, ఆ కార్లు కొనుక్కొని, ఆ ఫోన్లు కొనుక్కొని వచ్చిన కష్టాజితంనంతా వృద్ధాపరుచుకుంటూ ఖాళీగా ఉన్న యవనస్తులకి ఏం పడుతుంది తెలుసండి? చెడు వ్యసనాలు బానిస అవుతుంటారు. ఎందుకంటే కష్టం లేదు వాళ్ళకి.
ఏమండి వాళ్ళకి కష్టపడాలని అవసరత లేనప్పుడు వాడు చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇంట్లో ఉన్న ధనం తీసుకుని ఆ తల్లిదండ్రులు కూడా ఎలా ఉంటారంటే, సరే నాన్న మేము ఎలా కష్టపడ్డాం, సరే మేము ఎలా సైకిల్ తొక్కాను, ఎలాగ నేను బస్సులో తీయను అని బైక్ కొనుక్కో అని ఆ త్యాగపూర్వకమైన ఇచ్చిన బహుమానాలు కూడా వారు గ్రహించుకోలేక దానిని పట్టుకుని ఎంతోమంది యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు, విధవరాలైన మీరు మీ ఇంటి వారిని మీరు పోషించుకోవాలి. పని చేయాలనుకున్నవాడు ఏ పనైనా చేస్తాడండి. కష్టపడాలనుకునేవాడు కష్టపడతాడు. సోంబేరి అని బైబిల్లో ఉంది. బయటికి వెళ్ళి పని చేయరా అంటే సింహం ఉందంటాడంట. దేవుడు అన్నాడు, ఏమండి సోంబేరిలాడు చీమలు చూడండి, అది వేసవకాలంలో పని చేసి ఏం చేస్తుంది, చలికాలంలో ఆహారం కూర్చిపెట్టుకుంటుంది. ఈరోజు పని చేస్తానికి కష్టపడుతున్నారు మనుషులు. బిర్యానీ తినడానికి కష్టపడతలేదు, సినిమాలు చూస్తానికి కష్టపడతలేదు, బట్టలు కొనుక్కోవడానికి కష్టపడతలేదు, ఫోన్లు కొనుక్కోవడానికి కష్టపడతలేదు, కానీ ఉద్యోగం చేయాలి అంటే కష్టపడుతున్నారు. చాలామంది ఈరోజు మన దేశంలో ఏమండి ఎందుకు ఇంతమంది టాలెంట్, ఎంత యవనస్తులు ఎక్కడ చూసినా మరి ఈ ప్రాంతాల్లో విజయవాడ ప్రాంతంలో ఇన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు ఏం చేస్తున్నారయ్యా అంటే ఖాళీగా ఉన్నామన్నా యవన బలము, యవన శక్తి, దేవుడిచ్చిన యవన బలముని ఏం చేస్తున్నారు మీరు? నువ్వు యవన వయసులో నువ్వు సాధించకపోతే ఇంకెప్పటికీ సాధించలేవు. యవన వయసులో దేవుని తెలుసుకోవాలి, యవన వయసులో దేవుని వాక్యముతో హృదయాన్ని నింపుకోవాలి. ఈ యవన వయసు చూడండి, దేవుడు దీవిస్తాడు. నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉండి, నువ్వు రక్షించబడి, నువ్వు బాప్తిజం తీసుకొని, నువ్వు దేవుని కోసం యథార్థంగా బ్రతికినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. నీకు దేవుని భయము లేదు, సరే లోకరీతిగానే ప్రయాసపడదామంటే ఆ ప్రయాసపడాలి మనసు లేదు. ఈరోజు చూసారండి, అలా తల్లిదండ్రులు కూడా ఆ విషయమును వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడే దేవుని గురించి చెప్పరు. ఆ పెద్దలు అయిపోయాక వారు తిరగబడతాం, వారికి సమస్యగా మారుతాం, చెడు వ్యసనాలకి బానిసైపోతాం. మనం ఎంతమందిని చూస్తున్నాం ఈరోజు. ఇక్కడ విధవరాల గురించి స్పష్టంగా పౌలు చెప్తున్నాడు, వాళ్ళు యవనస్తులైన వారైతే వారి సంపాదన వారు తీసుకొచ్చుకోవాలి. వారి పొలం పోయి పనిచేయి. ఏమని దేవుడు మనకి చేతులు ఇచ్చాడు, 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు. కష్టపడేవాడు ఎప్పుడు ఆ వ్యక్తి చేతుల్లో ధనం తగ్గదండి. నేను కష్టపడాలి, నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను గొప్పవాడిని అవ్వాలి, నేను ప్రయోజకుని అవ్వాలి, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అది ప్రార్థన అయినా, అది దేవుని వాక్యమైనా, అది ఒక పరిచర్య అయినా, లేకపోతే అది ఉద్యోగమైనా, అది ఒక చదువు అయినా. చూడండి ఈరోజు చూడండి, ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు కట్టినప్పుడు ఆ పిల్లలు చూడండి వారు ఏం చేస్తున్నారు, ఎంత చదువుతున్నారు. సరే చదివేసి ఎందుకు చదివితే మరి అంత చదివితే మరి ఎందుకు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే చదవలేదన్నమాట. మరి ఈ 4 సంవత్సరాలు ఏం చేసావు, ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు మీకే తెలుసు. ఈరోజు చాలామంది పోయిన సంవత్సరం అనుకోండి, ఈ సంవత్సరం అడిగారన్నా ప్రార్థన చేయండి, మాకు బోర్డ్ ఎగ్జామ్స్ లేకుండా ప్రార్థన చేయండి అన్న. ఆ లాక్డౌన్ టైంలో బోర్డ్ ఎగ్జామ్సే పెట్టలేదు, మమ్మల్ని ఫ్రీగా పాస్ చేశారు. అలాగా ఈసారి కూడా దేవుడు మమ్మల్ని బాగా ఫ్రీగా పాస్ చేసేయాలి. ఏంటండి పరీక్షలను చూసి భయపడేవాడు పరీక్షలు చూసి భయపడతారు ఏంటంటే, అసలు దేవుడు నిన్ను నీ స్కూల్కి పంపించి నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఫీజు కట్టించి నువ్వు ఎగ్జామ్ రాయడానికి భయపడుతున్నావంటే అసలు ఏం చేస్తున్నావు? నువ్వు స్కూల్కి వెళ్ళి పుస్తకాలు తీసుకుని నువ్వు చదవకుండా నువ్వు ఏం చేస్తున్నావు? చూసారా, నువ్వు జీవితాంతం అలాగే ఉంటావా? నువ్వు రేపు తండ్రి అవుతావు కదా, నువ్వు రేపు తల్లి అవుతావు కదా, నీ కడుపున బిడ్డలు పుడతారు కదా, వాళ్ళు అలాగే ఉంటారు. ఏది మనం ఎత్తుతాం అదే మనకు వస్తాం అంటూ 60 సంవత్సరం లోపల ఉన్న వారిని విధవరాలుగా ఎంచద్దు అంటున్నాడు. చూడండి, విధవరాలు అనేది పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. పౌలు ఎందుకు 60 సంవత్సరం లోపల ఉన్న వారిని విధవరాలుగా ఎంచద్దు అని ఎందుకు ఆ మాటలు చెప్పాడంటే, చూడండి 11వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది స్పష్టంగా. యవనస్తులైన విధవరాండ్రు లెక్కలో చేర్చవద్దు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొని
ఇరను తీర్పు పొందిన వారే పెండ్లాడగోరుతురు. మరియు వారు ఇంటింట వారు ఇంటింట వెళ్ళి చదవండి. బద్ధకురాలు అవుటకు మాత్రమే కాదు గాని ఆడరాని మాటలాడుతూ వదరబోతులను పరుల జోలికి పోవారునగుటకును అది నేర్చుకుందురు. ఎందుకు ఖాళీగా ఉండకూడదు అంటున్నాడు పౌలు? ఏమంటే అది విధవరాలు అంటున్నాడు, కానీ ఈరోజు ప్రతి ఒక్కరికి ఈ మాటలు. నువ్వు ఏ వయసైనా అనుకోండి, ఖాళీ ఎందుకు ఉంటున్నారు మనుషులు అసలు ఈరోజు? ఏమండి ఆ ఖాళీగా ఉన్న వాళ్ళు ఫోన్లో ఒకటి ఉంటాయి. ఆ ఫోన్లో యూట్యూబ్, ఏమంటే వాట్సాప్, ఇంకేముంటాయంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, ఇంకేముంటాయంటే కొంతమందికి ఏముండవు. ఫోన్ చేసుకొని గంటలు మాట్లాడతారు. నోరు నొప్పి వచ్చే వరకు మాట్లాడుతున్నాయి. ఏమంటారు? ఆ బ్యాటరీ ఆఫ్ అయిపోయినా ఛార్జ్ పెట్టుకుని మళ్ళీ మాట్లాడుతున్నాయి అంటారు. ఏమండి వ్యర్థమైన మాటలు. చూడండి, మనం రక్షించబడ్డాక, మారు మనసు పొందాక నీ నోరు కడగబడాలి. బల మాట్లాడుతున్నావంటే నీ నోరు పవిత్రపరచబడాలి. దేవుని వాక్యంలో నిదానంగా మాట్లాడు, స్లో టు టాక్. నిదానం ఆలోచించి నిదానంగా మాట్లాడు. ఈరోజు చాలామంది మాటలు పవిత్రపరచబడలేదు. చూడండి, ఆ వాక్యం మనం చూస్తున్నాం. మనం అది ఇక్కడ మనం ఒక్కసారి 2 సార్లు ఆలోచించి నిదానంగా మాట్లాడిన మాట యాకోబు మొదటి అధ్యాయము 19వ వచనం చూడరా కొంచెం. చదవండి. యాకోబు మొదటి అధ్యాయము 19వ వచనం. జేమ్స్ ఫస్ట్ చాప్టర్ 19th verse. మీరు కూడా చూడండి బైబిల్లో దయచేసి ఈ మాటలు. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతిని ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడు. ఈరోజు నీ జీవితంలో 99 సమస్యలు ఏంటి తెలుసా? ఎందుకు వచ్చింది తెలుసా? ఈ నోటు మాటలతోనే. బల కొంతమందికి వాళ్ళ సంగతి చూసుకోరు, వాళ్ళ పిల్లోడి సంగతి చూసుకోరు, వాళ్ళ తండ్రి సంగతి చూసుకోరు, వాళ్ళ తల్లి సంగతి చూడరు, ఏమంటే తన లైఫ్ చూసుకోరు, వాళ్ళ సంగతి పక్కోడి సంగతి వెరక. పక్కోళ్ళు గొసగొసలు. ఒక వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు 3వ వ్యక్తి గురించి మాట్లాడద్దు. నువ్వు 3వ వ్యక్తి గురించి, అది మంచి అయినా చెడైనా, నువ్వు 3వ వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ మాటలు యేసుప్రభు రక్తముతో కడగబడలేదన్నమాట. ఈరోజు చూడండి, ఎంతమంది కొండేలు చెప్తుంటారు. అతని ముందే చెప్పు, ఆ 3వ వ్యక్తి ముందు పెట్టుకుని చెప్పు. చాలాసార్లు చాలామంది వ్యర్థమైన మాటలు కాలక్షేపం చేస్తూ గంటలు పూర్వ దినములో అవుతాను మనం మాట్లాడాలంటే వాళ్ళని వెళ్ళి కలవాలి. కానీ ఈరోజు ఫోన్లు వచ్చినాయి కదా. ఏమండి, మీ ఇంట్లో మీరు, వాళ్ళ ఇంట్లో వారు, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని గలగల స్త్రీలు 25,000 మాటలు మాట్లాడతారంట రోజుకి. 10,000 మాటలు పురుషులు మాట్లాడతారంట. మీకు తెలుసా, బైబిల్ ఒక మాట ఉంది, మనం మాట్లాడుచున్నప్పుడు ఆయన వింటాడంట, ప్రభు వింటాడంట. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నా గురించి మాట్లాడుతున్నారా? నా మహిమ గురించి మాట్లాడుతున్నారా? నేను చేసిన ఆశ్చర్యమైన కార్యాల నిమిత్తం వీరు స్తుతిస్తున్నారా? ఏమండి, ఎంతమంది మీరు మనసులో పెట్టుకుంటారు, మనం మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు మన మాటలని? ఎంతమంది అసూయరీతైన మాటలు, కుళ్ళి ఏమండి ఇతరుల గురించి కంపు మాట్లాడుతుంటారు, ఇతరులు హీనపరిచినట్లు మాట్లాడుతుంటారు. మంచి ఎంకరేజింగ్గా దేవుని వాక్యములు మాట్లాడితే వేరే విషయం. కానీ మన మాటలు ఎలా ఉన్నాయి ఈరోజు మనం దేవుని బిడ్డలం అంటున్నాం, రక్షించబడ్డాం అంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, సంఘములోకి వచ్చి
నువ్వు ఏ కులము నీది, ఏ జాతి నీది, మీరేం చేస్తారు, మీ దగ్గర వీళ్ళున్నారా వాళ్ళు ఉన్నారా, మీరేం అమ్ముతారు అని లోకరీతైన మాటలు మాట్లాడే స్థలం అయిపోయిందే. ఏమండి ఇక్కడ చాలా చక్కగా రాశారు. 13 వచ్చిన ఒకసారి చదవరా ఒకసారి మరొకసారి. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు అంట ఏంటండి వైఫై కనెక్షన్ తిరుగుతున్నట్టు, సిగ్నల్ వెళ్తానంటూ ఇంటింటా, వీళ్ళు ఇంటింటా తిరుగుతూ ఏం చేస్తారంట, బద్ధకురాండ్రగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలు మాట్లాడచ్చు. సరేండి, చూడండి ఇలాంటి వారు బాగుపడరు. దేవుడు చాలా వెరీ క్లియర్ అండి. నువ్వు మళ్ళీ మందిరానికి వచ్చి ప్రభా నువ్వు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు, నా జీవితాన్ని ఎందుకు దీవించలేదు, నన్ను ఎందుకు ఇలా చేసావు, ఏమో అది దేవుడు ఏదో నేరం చేసినట్టు చాలామంది దేవుని నిందలేస్తుంటారు. నీ మాటలు పవిత్రపరచబడలేదు, నీ ఆలోచనలు పవిత్రపరచబడలేదు, నీలో ఇతరులని క్షమించే మనసు లేదు, నీలో కొండాలు, నీలో ద్వేషము, నీలో అసూయ, నీలో ఈర్ష్య, నీలో లోకమైన పద్ధతులు, నీలో ఏమండి నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ఇతరుల సమయాన్ని వ్యర్థం చేస్తూ, కలిసి ప్రార్థన చేయి ఎవడొద్దన్నాడు, కలిసి దేవుని వాక్యం చదువు ఎవడొద్దన్నాడు, కలిసి ఏదైనా ఉపయోగకరమైనవి చేయండి. చేతికి పని లేనప్పుడు నోరు పని ఉంటుందంట. ఏమండి చేతికి పని ఉండాలి. వ్యర్థమైన వారు వ్యర్థము చూడండి, పొద్దున్న లేస్తారు అలాగ సమయాన్ని నీరు దారిపోసినట్టు దారిపోచేస్తాం. నువ్వు ఉద్యోగం చేసినప్పుడు దేవుని మహిమ చెప్తాను, గొప్పతనానికి కాదండి. నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక వ్యక్తితో నేను మాట్లాడాలంటే ఆ వ్యక్తితో నేను మాట్లాడితే నా కంపెనీకి ఏం లాభం వస్తుందని మాకు నేర్పించేవారు. నువ్వు ఇతంత మాట్లాడుతున్నావు, నీ కంపెనీకి ఏం లాభం వస్తుంది, నీ కంపెనీ బాగుంటే నువ్వు బాగుంటావు. ఏమండి నమ్మేవాడిని, అవును కదా కంపెనీ బాగుంటే మరి లోకం అంతే కదా, నా కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే నేను బాగుంటాను, నా కంపెనీ సక్సెస్ పడితే నేను కొత్త ప్రాజెక్ట్స్ వస్తే నేను బాగుంటాను. సో ఆ ఫిలాసఫీతో మేము ఆ మైండ్ సెట్ డెవలప్ అయిపోయిందాం. ఒకరితో మాట్లాడితే నాకేం లాభం ఉంటుంది, లాభం లేదా నేను మాట్లాడేవాడిని కదా, అసలు మాట్లాడితేవాడిని ఏమండి. కానీ సేవకు వచ్చాక దేవుడు మాట్లాడమన్నమాట, ప్రభా వాడు నన్ను ప్రార్థన చేయని అడగలేదు, అసలు బాగున్నారని అడగలేదు, వాడితే ఏంటి ప్రభా నేను మాట్లాడేది, నువ్వు మాట్లాడు అంటాడు. ఏమండి నేనే వెళ్ళి బ్రదర్ మీరు ప్రార్థన చేయొచ్చా, మీరు బాగున్నారా, మీకోసం దేవుడు సలహాలు మాట్లాడతాం. ఏమిటి ఒక సేవకు కూడా గంటలు మాట్లాడతాం. ఏం మాట్లాడతాం, దేవుని మాటలు ఉపదేశములు, దేవుడు చెప్పాల్సిన మార్గం బోధిస్తున్నాం. ఈ మాటల ద్వారంగా మాకేమన్నా లాభం ఉందా, మా సొంత కోరికలు లేకపోతే సొంత ఆశలు ఏమైనా నెరవేరుతున్నాయా, లేదు. దేవుని రాజ్యం కట్టబడాలి. నీకు కట్టుటకు నీకు నాశనం చేస్తానికి నీ అధికారం ఇచ్చిన్నాను. అంటే ఏంటి, నీ మాటలకి జీవము మరణం ఉంది. ఒక సేవకుడిగా ఒకరికి మనం ప్రార్థించినప్పుడు, ఒక సేవకులుగా ఒకరికి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు ఆ మాటల ద్వారంగా దేవుడు వారిని క్షమిస్తాం, బాగు చేస్తామనేది మనం చూస్తున్నాం. నేనని కాదు, ఏ సేవకులని దేవుడు కృపించాడు. దేవుడు ఇచ్చిన వరాన్ని, దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఏమన్నా కొన్నిసార్లు నాకు కొంత సమయం ఉంటే ఏం చేస్తానంటే, నాకు ఉన్న కొంతమంది మీరు మెసేజ్ పెడుతుంటారు, కొంతమంది మీరు కాల్ చేస్తుంటారు, ఏమన్నా చాలాసార్లు సమయం ఉన్నప్పుడు నాకు తెలిసిన వారు అందరికి ఫోన్ చేసి ప్రార్థన చేయించానండి. ఏమంటే ఎక్కువ మాట్లాడండి, ఎలా ఉన్నా బాగున్నారా, ఈ సమస్య పోయినసారి చెప్పారు తీరిపోయింది మళ్ళీ ప్రార్థన చేయొచ్చా, ఏమంటే ప్రార్థన చేద్దాం రండి. ఒక సేవకుడిగా దేవుడు నన్ను కోరుకుంది ఎందుకు, ప్రార్థిస్తానికి మాత్రమే. దేవుడుగా నన్ను ఎందుకు కోరుకున్నాడు, దేవుని సంఘములో ఉన్న వారిని బలపరచాలి, దేవుని ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చబడాలి. అంతేగాని వ్యర్థమైన మాటలు అంటే ఏంటి, లోక మాటలు, బట్టలు, ఇల్లులు, వాకిళ్ళు, ఆస్తులు, స్టాక్ మార్కెట్లు, వ్యాపారము, ధన సంపదలు, ఈరోజు లోకరీతైన మాటలు, వ్యర్థమైన మాటలు. యేసు ప్రభు మాటలు జీవపూట. ఏమన్నాడు, సమర స్త్రీతో నేనిచ్చే నీరును తాగితే ఎప్పుడు తప్పిగలవు. ఆయన మాటలు జీవము కలిగి చేసింది. ఈయన చూడండి, నా సమస్తమని తెలియజేశాను. సమరే స్త్రీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి తెలియజేశాడు, చెప్పింది. దేవుని మాటలు మాట్లాడే వారంగా వ్యర్థమైన, ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది,
బిజీ ఇన్ టాకింగ్ నాన్ సెన్స్ అంట. ఏమండి? బిజీ ఇన్ టాకింగ్ నాన్ సెన్స్, వ్యర్థమైన మాట. ఈరోజు సోంబేర్లు, గంటల గంటల సమయం, వ్యర్థమైన మాట. ప్రేమికులు అంటారు, ఏమంటే పెళ్లి చేసుకుని నీ భార్యతో మాట్లాడుకో. ఒక సహోదరి వచ్చింది, అన్న మీతో మాట్లాడచ్చా, చెప్పమ్మా నీ ప్రార్థన భారం ఏంటి అన్న. నా భర్త పెళ్లి చేసుకోకముందు గంటలు గంటలు మాట్లాడేవాడన్నా, ఇప్పుడు అన్నం తిన్నావా తాగావా అని కూడా అడుగుతలేదన్నా. ఏంటంటే దానికి ముందు అడిగేవాడన్నా, తిన్నావా తాగావా, ఏది కావాలి అది కావాలి, గంటలు 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 మాట్లాడేవాడిని. పెళ్లి చేసుకున్నాక మోసపోయిందన్న. సర్లేమ్మా మాట్లాడతారులేమ్మా అన్న. అది కాదన్నా వినండి, ఇంకొక ఆమెతో మాట్లాడుతున్నాడన్నా అంటే, ఇంకొకరితో మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఇంకా ఏమండి చూడండి, ఈరోజు ఎంతోమంది సహోదరులు, ఎంతోమంది సహోదరులు వారికి దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ప్రేమంటూ దోమంటూ నీ జీవితంలో మొదటి చూడండి, దేవుడు ఆదాం ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆదాంని సృష్టించాక ఫస్ట్ పని చెప్పాడు. ఏం పని చెప్పాడు? జంతువులందరికీ పేర్లు పెట్టు అన్నాడు, తోట అంతటి చూసుకో అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? నువ్వు ఏమండి దాని తర్వాత ఏం చేశాడు? అవ్వని చేశాడు. ఇప్పుడే ముందు అవ్వని చేయలేదు, ముందు ఆదాముని చేసి ఆదాముకి ఉద్యోగం వచ్చాకని అవ్వని ఇచ్చాడు. ఈరోజు ఎంతోమంది పురుషుడికి ఉండాల్సిన గుణం ఏంటంటే సంపాదించే గుణం. ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటూ, ఇంట్లో కూర్చొని చోది మాటలు వేసుకుంటూ, తాగుతూ, స్నేహితులతో జోదం అవుతూ ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తాయండి. ఆ భార్యలందరినీ పాపం ఆ గల్ఫ్ పంపించేస్తారు ఇంటి పనులు చేసుకోమని. వీళ్ళేమో శుభ్రంగా తాగేసి తందాలను చేసి పిచ్చి పిచ్చి వ్యభిచారానికి, వేషతనానికి అసలు భయంకరమైన జీవితాలు జీవిస్తుంది. ఎంతోమంది కోసం ప్రార్థిస్తాను, దేవుడు కృప చూపించాలంటున్నాను. పురుషుడివే నువ్వు కష్టపడే మనస్తత్వం ఉండాలి, ప్రయాసపడే మనస్తత్వం ఉండాలి. నువ్వు పురుషుడివై నువ్వు తెల్లవారుజాను లేచి నీ చేతులు దేవుని వైపు చాచి ప్రార్థించేవాడిగా ఉండాలి. దాని తర్వాత నువ్వు నీ భార్యతో కలిసి ప్రార్థించేవాడిగా ఉండాలి. చూడండి, ఈరోజు దేవుడు చేసిన ఒక నియమాన్ని కాకుండా మనుషులు యవన వయసులోనే ఒక ఉద్యోగం లేకుండానే, ఒక జీవితం స్థిరత్వం లేకుండానే ప్రేమ అంటే పెళ్లి చేసుకుని, దాని తర్వాత విడాకులు తీసుకొని, మళ్ళీ పెళ్లి చేసుకొని, మళ్ళీ విడాకులు తీసుకొని, ఏంటంటే కుక్కలమా నక్కలమా? ఈరోజు ఎంతోమంది జీవితాలకు ఒక స్పష్టత లేదు. కారణం ఏంటంటే వారు పరలోకం నుంచి దేవుడు ఏదో కట్ల ఆశీర్వాదాలు పడేస్తారు అనుకుంటున్నారు. చూడండి, యెషయా గ్రంథం 65 అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు, నీ చేతి పని నువ్వు అనుభవిస్తావన్నాడు. చూడండి, నువ్వు చేతితో పని చేసినప్పుడు నువ్వు ఆశీర్వాదం పొందుతావు. నువ్వు కష్టపడి పని చేసినప్పుడు దేవుడు అలా చేశాడు. ఏమన్నాడు? నువ్వు చెమట కార్చి భోజనం చేస్తావన్నాడు దేవుడు. చెమట కార్చకుండా, పొలంలో పని చేయకుండా, ఉద్యోగం చేయకుండా, నువ్వు కష్టపడకుండా దేవుడు ఏదో నన్ను ఏదో మల్టీ బిలియనీర్ చేసేస్తాడు, ఒక తెల్లవారుజామున రాత్రి నేను గుంట తవ్వితే నాకు ₹1,00,00,000 దొరుకుతాయి అనుకుంటాం. వెరితనం. ఇది దేవుడు ఈ నియమం చెప్తున్నా మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. దయచేసి చూడండి, 18వ వచనం చూడండి దయచేసి. 17 నుంచి చదవండి దయచేసి. బాగుగా పాలన చేయు పెద్దలను 17 నుంచి చదవండి. విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యొద్ద మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. నూర్చెడి అంటే నూర్చెడి, ఎద్దుకి చిక్కం పెట్టద్దు అన్నాడు. ఎద్దు చూసారా? ఎద్దు ఏం చేస్తుంది? ఆ పొలంలో పని చేస్తుంది. ఆ పొలంలో పనిచేసి ఎద్దుకి దేవుడు ద్వితీయోపదేశకాండ 25:4 ఉంది ఆ మాట. ఏమంటాడంటే దేవుడు ఆ ఎద్దు పని చేసింది కాబట్టి దాన్ని గడ్డి పెట్టరా, దానికి చిక్కం పెట్టద్దు అంటాడు. దేవుడు ఎద్దు గురించి కూడా ఈజ్ కన్సర్న్ అండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఏమండి, అది పని చేసింది, దానికి అన్నం బెటరా అంటున్నాడండి. ఒక సేవకుడు వాక్య ఉపదేశం చేసినప్పుడు, సేవ పరిచర్య చేసినప్పుడు, నీకోసం ప్రార్థించినప్పుడు, నీకోసం కన్నీరు కాచి సువార్త ప్రకటించినప్పుడు, నిన్ను ప్రభువులో సంపాదించినప్పుడు ఆ సేవకుల్ని ఏమని మీరు పట్టించుకోవాలి.
ఏదో ప్రార్థన చేశారు కాబట్టి మర్చిపోతే అది ఎలా అవుతుంది? ఏమంటే ఒక విత్తనం మనం వేసాం చెట్టు నేలలో, ఆ విత్తనం ఏమవుతుంది? ఫలాలు ఫలిస్తాయి. ఆ ఫలం తినడానికి హక్కు లేదా? నీ కోసం కన్నీరు కార్చి నీ రక్షణ నిమిత్తము, నీ ఉద్యోగ నిమిత్తము, నీ జీవితము నిమిత్తము ఉన్న సమస్యల కోసం ఒక సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఆ సేవకుడికి నువ్వు ఒక ప్రతి నెల కానుక పంపిస్తాం వల్ల తప్పేముంది? ప్రతి నెల ఎంతో కొంత తన పరిచర్యను సహాయం చేస్తాం వల్ల తప్పేముంది? చూడండి, ఎద్దుకి పని చేసిన ఎద్దుకి చికెన్ పెట్టద్దు అంటున్నాడు దేవుడు. ఈరోజు చాలామంది ఉచితంగా ప్రార్థన చేయించుకోవాలి. మా నాన్నగారు మా నేర్పించారు, మా తల్లిదండ్రులు మా నేర్పించారు. ఎప్పుడైనా సేవకుల దగ్గరికి వెళ్తే కానుక ఇవ్వకుండా ప్రార్థన చేయించుకోవద్దు. ఖచ్చితంగా చేతులు పెట్టేవారు, పోయి కానుక ఇవ్వి దేవుని సేవ. ఒక్కళ్ళు మేము సేవకులైనప్పటికీ, మా నాన్నగారు సేవకులైనప్పటికీ ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఖచ్చితంగా సేవకులకి ఇవ్వాలి. సేవకులు ఇంటికి వస్తే గణపరచాలి, మంచి భోజనం పెట్టాలి, వారిని గౌరవంగా చూసుకోవాలి. యేసు ప్రభు ఎలా మన ఇంటికి వచ్చి చూసుకుంటా అలాగే మనం చూసుకోవాలి. ఏమండి, ఈరోజు ఒక సేవకులకి గౌరవించాలనేది లేదు. దేవుని ఎంతమంది ఈరోజు దీవించబడ్డారు, ఎంతమంది కోసం నా జీవితంలో కన్నీటితో నేను ప్రార్థన చేశాను. కొన్నిసార్లు అనుకుంటా ఎందుకురా ప్రార్థన చేశాను అనిపిస్తుంది నిజంగా సీరియస్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరు చూసి ఏదో వాళ్ళకి చదువు పెద్ద గొప్ప సాధించేసినట్లు, ఏదో పెద్ద వాళ్ళు అచీవ్ చేసేసినట్లు, ఏదో వారు పెద్ద అని అనుకున్న వాళ్ళ కష్టంతో వచ్చేసినట్లు. ఏమంటే వాళ్ళు చాలాసార్లు వాళ్ళు విర్రవీగుతున్నప్పుడు చూసి ఎందుకు అనవసరం ప్రార్థన చేశాను, ఆ ప్రార్థన ఇంకోళ్ళు చేసిన బాగుండదు. కానీ నీ జీవితం అన్నీ ఆటోమేటిక్గా అవుతలేదు. అక్కడ నీకు వెనకాల ఒక సేవకుడు దేవుని వైపు గోజాడుతున్నాడు. ఏమండి, ఇక్కడ గలేషీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. ఉపదేశించిన వాడితో మంచి కార్యములు పంచుకోవాలని ఉందాడా. ఏమంటే ఒకరు సేవ చేస్తున్నాడంటే, ఏమన్నా ఉద్యోగం చేశాను 8 సంవత్సరాలు చేశాను ఉద్యోగం అప్పుడు 31వ తారీఖు నీ జీతం వస్తుంది. సేవకు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది, జీతాలు ఉండవు. అసలు చెప్పాలంటే మొదటి 9-10 సంవత్సరాలు అసలు కానుకలు కూడా నాకు ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. చాలా కష్టమైంది చెప్పాలంటే, ఒకళ్ళిద్దరు తప్ప. ఏమండి, కానుక అనేది అసలు సేవకు వచ్చి జీతం లేకుండా, సంఘం లేకుండా బతుకుతారు మనుషులు. అందుకే ఈరోజు సేవకు రమ్మంటే భయపడిపోతున్నారు. ఏమండి, ఎందుకు అందరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు అందరు ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు అందరు డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు ఎవరు సేవకులు అనుకోరే? ఎందుకంటే సేవకుడు జీవితం అంటే అన్సర్టెను. కానీ సేవకులే లేకపోతే నేను రక్షించేవాడు అవడు. నువ్వు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, నువ్వు ఎంత పెద్ద మేధావైనా, నీ కోసం ప్రార్థన చేసేవాడు లేకపోతే నిన్ను నడిపించేవాడు ఎవడు? కాబట్టి మనం సేవకులు ఉపదేశించే వారితో మంచి కార్యములు మనం ఆత్మీయంగా పొందేపినప్పుడు, ఆత్మీయంగా మనం దీవించబడుతున్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు బలపడుతూ ఆత్మీయంగా నువ్వు నీ జీవితంలో వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని గణపరిచే విషయంలో ఆనందంగా ఇవ్వాలి. మీకు రహస్యం తెలుసా? మనం ఎంత ఆనందంగా దేవుడు ఏమన్నా భోజనం చేస్తాడా? యేసుప్రభు భోజనం చేస్తాడా? యేసుప్రభు మనం ఇచ్చే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు కావాలా? ఏం చేసుకుంటాడు ఆయన? కానీ దేవుని పక్షాన తన ఒక సేవకుడు వస్తున్నప్పుడు, సంపూర్ణమైన సేవకుడు ఉద్యోగం చేయకుండా ఇంకా 24 గంటలు దేవా నువ్వే నా దిక్కు అనుకున్న ఒక సేవకుడు దేవుని పక్షాన మన కోసం ప్రార్థిస్తున్నప్పుడు యేసుప్రభు నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతే ఆ సేవకుని కనపరచా. అదే దీవెనలు వస్తాయి. ఎందుకంటే దేవుని పక్షాన ఒక మనిషి వస్తున్నాడు నీ ఇంటికి, దేవుని పక్షాన. అంతేగాని వచ్చారు పాస్టర్లు ఇంటికి వచ్చారు, ఎంతోమంది డబ్బులు ఇచ్చి పంపించు అని హీనమగా ఎగతాళగా మాట్లాడే వారి సంగతిని దేవుడు దూషిస్తాడండి. నిజంగా గమనించాలి. దేవుని సేవకులని, దేవుని సేవని చాలా చాలా కఠినమైనది. అదే సమయంలో దేవుని సేవకులు మనం కనపరిచినప్పుడు దేవుని కనపరిచినట్లే. ఏమండి, ఈరోజు దేవుని మనం కానుక పెట్టెలో వేస్తుంటున్నాం చాలామంది కానుకలు, ఆ రూపాయల నోట్లు, ఏమండి ఎంత హీనమైన దేవుని కానుకలు దేవునికి వేస్తారు. దేవుడు కూడా మనల్ని అలాగే దీవించాడు అనుకోండి, అసలు ఏమైపోతా మన జీవితం ఆలోచించండి ఒకసారి. నువ్వు ఎలాగ దేవుని ప్రేమిస్తున్నావు అదే రీతిగా దేవుని నిన్ను ప్రేమిస్తే అసలు నీ జీవితము, నీ బిడ్డలు ఏమైపోతారు చెప్పు. ఈరోజు దేవుడిని ఇంతగా దీవించాడు, ఇంతగా నేను ఆశీర్వదించాడు, ఇంతగా నేను లేవనెత్తాడు, ఇంతగా దేవుని హెచ్చించాడు. నువ్వు దేవునికి ప్రతికూలంగా చేసేది ఇదేనా? చూసారని ఎంత వేదనకరమైన, ఎంత బాధకరం.
దీనస్థితిలో ఉన్నప్పుడు నీ కోసము కన్నీరు కార్చి ప్రార్థించిన వారిని చేసుకోవాలి, ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. వారిని నువ్వు గణపరచాలి. అది నీ బాధ్యత, అది నీ బాధ్యత. అది అని పౌలు ఈ మాటలు తిమోతికి చెప్తూ మనం చూస్తున్నాం. సంఘంలో ఉపదేశించే వారికి రెండంతల ఘనత, రెండంతల బహుమానం, రెండంతల దీవెన. ఈరోజు పాస్టర్ గారులు కనిపెట్టి పాపం పాస్టర్ గారులకి జీతాలు పెడుతున్నారండి. ఒక రోజు రాబోతుంది, నువ్వు పాస్టర్ గారికి 10 లక్షలు ఇచ్చినా కూడా పాస్టర్ గారు ఉండరండి. ఏమైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఏమైనా పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు, పార్ట్ టైం జాబ్ చేసినట్టు వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారేమో, కానీ 100% ఫుల్ టైం డెడికేటెడ్గా సేవ చేసేవారు ఇంక ఉండరేమో అనిపిస్తుంది. ఇప్పటికే దొరుకుతలే చాలా. ఏదో ఒక వ్యాపారం చేసుకుంటారు. నాకు కలిసిన సేవకులంతా మాట అంటే, బ్రదర్ మేము ఈ బిజినెస్ చేసుకుంటున్నామండి, మేము ఆ జాబ్ చేస్తున్నామండి, మేము వెనకాల ఈ ఆదాయం కష్టమండి, కానుకలతో మేము ఉండాలంటే అని చాలామంది సేవకుల మాటలు చెప్తున్నప్పుడు ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకు? దాని కారణం ఏంటి? దాని కారణం ఏంటంటే తాను పోషించిన సంఘము ఆ సేవకుడి కన్నీరు ప్రార్థన గుర్తించలేదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీ జీవితం దేవుని సమర్పించండి. దేవుని చిత్త ప్రకారము, దేవుని దీవెన ప్రకారం మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగించుకోండి. దేవుడిచ్చిన సేవకుల్ని, మీకోసం ప్రార్థించే వారిని బలపరచండి. మీకు ఇచ్చిన సంఘాన్ని, మీరు వెళ్తున్న సంఘాలకి ఘనమైన కానుకలు ఇవ్వండి. సేవకుల్ని దేవుని సేవకులుగా నియమించి దేవుని వాళ్ళు గౌరవించినప్పుడు గొప్ప దీవెన ఉంటుంది. స్థలం ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఒక సంఘములో ఎలా ఉండాలి, సంఘములో కార్యక్రమములు ఎలా జరిపించాలి అని అనేక విషయములు నాయన నీ సేవకుడైన పౌలు తిమోతికి రాసే విషయంలో ఈరోజు ధ్యానిస్తానికి కృప చూపించినందుకు వందనములయ్యా. అవును నాయన, మా సమయంని వ్యర్థముగా పోనీక, అనవసరమైన వ్యర్థమైన మాటలతో, వ్యర్థమైన కార్యాలతో, వ్యర్థమైన వాటితో మా మనసుని నింపుకోకుండా కష్టపడి పని చేసుకునే వారు ఉంటానికి సహాయం. ఎద్దుకి చిక్కం పెట్టొద్దన్నాయ్యా. ఈ సేవకులు, సంఘములు ఉపదేశించిన వారిని, ప్రార్థించేవారు, నీ ఎదుట మనుషుల వైపు విజ్ఞాపనం చేసే సేవల్ని ఘనపరిచేవారు, ఘనమైన కానుక, ఘనమైన బహుమానములు వారికి ఇచ్చేవారు ఉండటానికి సహాయం. నీ చేతి మళ్ళీ రేపు కలుసుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరియు దేవుడు మీతో మాట్లాడినాను, మీరు దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మరి ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపిస్తే మీ వివరాలను పంపించవచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే ద్వారంగా పంపించవచ్చు. మరి దేవుని చేతి మీద మళ్ళీ రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.